ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. న్యాచురోపతి ఫాలోవర్స్ అందరికీ ప్రతి ఇంట్లో ఉండవలసిన ప్రకృతి ప్రసాదించిన అమృతం తేనె తప్పనిసరి అయింది కదా. అటు ఉపవాసాలు చేయటానికి, ఇటు స్వీట్లకి, జ్యూసులకి, ఫ్రూట్స్కి హాని లేని తీపి తేనెటీగలు ప్రసాదించిన అమృతం తేనె. అలాంటి తేనెను మన ఫాలోవర్స్ అందరి కొరకు నాకు 93లో పరిచయమైన భాషా గారు, మా పక్క ఊరు. నేను ప్రచారం మొదలుపెట్టిన ప్రారంభంలో వారికి సంవత్సరానికి ఒక 40-50 కేజీలు తేనె అట్లా వచ్చేది. వారు నన్ను సంప్రదించి ఇలాంటి తేనెను కాస్త మీరు జనాలకి అందిస్తున్నారు కదా, నేను ఒరిజినల్ తేనె ఇస్తానని నా దగ్గరికి వస్తే ఆ రోజుల్లో ఎంకరేజ్ చేసి నేను వాడే తేనె కూడా ఆయన దగ్గర కొనుక్కుని తాగుతూ వచ్చాను ఇప్పటి వరకు కూడా. కానీ మీరు మంచి తేనె ఇవ్వండి, జీవితంలో ఇంకొకరి కోసం అమ్ముకోవడానికి మీరు ఎత్తుక్కోకుండా మీ తేనెని జనాలకు అందించే పని నేను చేస్తాను ఆ నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. కల్తీ చేయొద్దు, వేడి చేయొద్దు, కలర్స్ వేయొద్దు, ఫ్లేవర్స్ వేయొద్దు, ప్రిజర్వేటివ్ చేయొద్దు. ప్యూర్గా తీసి పంచదార లాంటివి ఏమీ కలపకుండా సీలేసిన హనీ, అంటే మాయిశ్చర్ ఫ్రీ చేసేస్తే ఏగలే అలా సీలేసిన హనీని కనుక మీరు అట్లా ఇస్తే మీరు జీవితకాలం పాటు మంచి తేనెని జనాలకి ఇచ్చి పుణ్యం కట్టుకోవచ్చు. తేనె అమ్ముకుంటే మార్జిన్ పోతుంది కదా, ఒక్కొక్కరికి ఇంత ఇవ్వాలి కదా. మీకు అది కూడా లేకుండా మీరే త్వరగా డెవలప్ అయ్యి మంచి తేనెని ఎక్కువ ప్రొడ్యూస్ చేయండి అని భాషా గారిని 93 నుంచి నేను ఎంకరేజ్ చేశాను. ఇప్పుడు 30 సంవత్సరాల పైనుంచి మన న్యాచురోపతి ఫాలోవర్స్కి పొలాల్లో పెట్టెలు పెట్టి ఏ ఫ్లవర్స్ ఏ సీజన్లో అందుబాటులో ఉంటే ఆ పొలాల్లో పెట్టెలు పెట్టి అట్లా పెట్టి తేనెను ప్యూర్గా ఈగలు మాయిశ్చర్ ఫ్రీ చేశాక సీలేసిన హనీని తీసి దాన్ని ఎండపెట్టి ఏమీ కలపకుండా అట్లా ఒరిజినల్ తేనెని అటు వేడి చేయకుండా ఏ విధమైన కెమికల్స్ కలపకుండా తీసేసి అట్లా సంవత్సరంలో ఒక 5-6 రకాల 7-8 రకాల పూతల నుంచి ఒరిజినల్ తేనెని మనకు అందిస్తూ వస్తున్నారు. మరి లక్షల మంది న్యాచురోపతి ఫాలోవర్స్ ఇళ్లల్లో భాషా తేనె కనపడుతూ ఉంటుంది. మరి అలాంటి మార్కెట్లో ఒరిజినల్ తేనె దొరకటం చాలా అరుదు. కానీ బయట అన్నీ కూడా ట్రీట్ చేసినవి, హీట్ చేసిన తేనెలు, మనం మార్కెట్లో కొనుక్కున్న ఐఎస్ఐ బ్రాండ్ తేనెలన్నీ లక్షల మంది దగ్గర కొని కంపెనీల వారు మనకు అమ్ముతారు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే వేల మంది దగ్గర కొనేసరికి రకరకాల పూతలు, మరి కొంత మాయిశ్చర్ ఉంటుంది, కొన్ని వాటిలో సీలేస్తే సీల్ అయ్యి వేయగలు. అలాంటప్పుడు ఆ తేనె నిలవ ఉండదు కాబట్టి దాన్ని వేడి చేస్తారు, దాని కలర్స్, ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్ చేస్తారు. అందుకని సంవత్సరం పొడుగున ఒకటే టేస్ట్ ఎందుకు ఉంటుంది మార్కెట్లో కొరికిన బాటిల్ హనీ? ఒకసారిగా ఆలోచించుకోండి మీరు. దాన్ని ట్రీట్ చేశారు, హీట్ చేశారు కాబట్టి దాని టేస్ట్ పూతకి ఒక రకమైనది మారిపోతుంది. కస్టమర్స్ అక్కడ కొన్నిటిని ఇష్టపడతారు, కొన్ని ఇష్టపడరు. అందుకని ఒకటే రకంగా ఒక కంపెనీ తేనె ఒక టేస్ట్, ఒక కలర్, ఒక ఫ్లేవర్ ఉండేటట్టు డిజైన్ చేసి ట్రీట్ చేసి హీట్ చేసి అమ్మేస్తుంటారు. కానీ భాషా తేనె అట్లా ఉండదు. నెలకి 2 నెలలకి ఒక్కొక్క వెరైటీగా తేనె మారిపోతుంది. అంటే దాని టేస్టు, దాని రంగు, దాని చిక్కదనం, కలర్ అన్నీ రకాలుగా మారుతుంటాయి. అందుకని తీసి ఎండబెట్టి ఇచ్చేసింది కాబట్టి అట్లా ఉంటుందన్నమాట ఒరిజినల్ ప్రాపర్టీ. అందుకని అలాంటి ఒరిజినల్ తేనెను మనం ఇన్ని సంవత్సరాలుగా వాడుకుంటూ ఉన్నాం. నమ్మకంగా ఆయన ఇస్తూ వస్తున్నారు. నేను మీలాంటి వారికి ఎట్లా ఇంటికి తెప్పించుకోండి అంటే వారి నెంబర్ చెప్పగా, వారి ఆన్లైన్ వెబ్సైట్గా చెప్పగా ఇంటికి అందరూ తెప్పించుకుంటూ ఉంటారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నా ఎప్పుడన్నా మీలో కొంతమంది కాస్త నెగిటివ్ కామెంట్లు కూడా తేనె గురించి పెడుతుంటారు అక్కడక్కడ. పాపం అవగాహన లేక కొంత అనుమానం వస్తుంది తేనె గురించి. ఎప్పుడన్నా కొన్ని పూతలు గడ్డ కట్టేస్తూ ఉంటాయి. కాంబినేషన్ ఎంత అన్న కొన్ని రకాల ఫ్లవర్స్ కలిసినప్పుడు, ఉదాహరణకి ప్రొద్దుతీరుడు ఫ్లవర్ కొంత కలిసిందనుకోండి తేనెలో, ఎంతైతే ప్రొద్దుతీరుడు నుంచి అట్లా కలిసిందో అది కొద్దిగా చిక్కబడిపోతుంది, అడుగుని గడ్డ కట్టేస్తుంది ఒక్కొక్కసారి చల్లగా ఉన్నప్పుడు. కొన్ని రకాల పూతలు నుంచి వచ్చిన తేనె చలికాలం గడ్డ కట్టేస్తాయి, వేసవికాలం వల్ల కరిగిపోతాయి. గడ్డ కట్టిందంటే పలుకుల్లా ఉంటుంది కాబట్టి అది పంచదారని మన మనసులో ఉండిపోయి అందరం పంచదారగానే భావిస్తాం. ఇప్పుడు బెంగళూరు అట్టడి చల్లటి ప్రాంతాల్లో తేనె ఒక్కొక్కసారి కొన్ని పూతలు గడ్డ కడతాయి, అన్నీ గడ్డ కట్టవు. కానీ అట్లా వచ్చినప్పుడు అనుమానాలు వచ్చి రాజుగారు ఇన్నాళ్ళు బాగానే ఇచ్చారు, ఈసారి తేడా వచ్చింది, భాషా తేనె తేడా చేస్తున్నాడేమో, ఇది బాగాలేదని ఇట్లాంటి కంప్లైంట్లు చేస్తుంటారు. అది అవగాహన లేక మేము 30 సంవత్సరాలు చూస్తున్నాం కదండి, ఇట్లాంటి ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి. కాబట్టి దయచేసి ఏమీ ట్రీట్ చేయకుండా, హీట్ చేయకుండా ఒరిజినల్ తేనెలు మీకు అందిస్తున్నప్పుడు ఎప్పుడన్నా సంవత్సరం 2 ఏళ్ళకు ఒకసారి ఇట్లాంటివి వస్తే మీరు ఇట్లాంటి అనుమానాలు పెట్టుకోవద్దు.
మేము ఇన్ని సంవత్సరాల నుంచి లక్షల మందికి ఇచ్చి వాళ్ళ అనుభవాలు తీసుకుంటూ ఎంత చక్కగా ఉంటున్నాయి అనేది మేము వాడు చూస్తున్నాం కదా. ఆశ్రమంలో సాధకులందరికీ ఫాస్టింగ్ ఇచ్చే తేనె వారిదే. కొనుక్కెళ్ళడానికి అందరూ మన ఫాలోవర్స్ కొనుక్కెళ్ళేది వారిదే. ఎప్పుడన్నా ఇలాంటివి వస్తే సహజంగా అనుమానంతో కాస్త నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు, తప్పది. అలాంటి దాని గురించి యథార్థాలు ఇవన్నీ మీరు గమనించండి. మరి సుమారుగా భాషా తేనె ఇన్ని సంవత్సరాల నుంచి మనకు అందిస్తున్న బయట మార్కెట్లో కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ వేడి చేసిన తేనెలే ట్రీటెడ్ అండ్ హీటెడ్ హనీసే 500-600 రూపాయల కేజీ అమ్ముతున్నారు. కానీ భాష ఆర్గానిక్ ప్యూర్ హనీని, ఏమి మార్కెట్లో ఇట్లాంటి దొరకని ఒరిజినల్ హనీని మనకి 350 రూపాయల వరకు మరి 2024 ఏప్రిల్ వరకు వారు అందించారు. ఈ మధ్య రేటు పెంచాల్సి వచ్చింది. నన్ను సంప్రదించి బాగా నష్టం వస్తున్నది రాజుగారు, కొద్ది రేటు పెంచకపోతే ఇబ్బంది అవుతుందని వారు రిక్వెస్ట్ చేశారు. ఎందుకు నష్టం ఎక్కువ వచ్చిందని అడిగాం. తేనెటీగలు కూడా తినేసే పక్షులు ఈ మధ్య ఎక్కువైపోయినాయి. వేల సంఖ్యలో పక్షులు వచ్చేసి ఎగిరే తేనెటీగలను క్యాచ్ చేసి అట్లా తినేస్తున్నాయి. లక్షల తేనెటీగలు చనిపోవటం అంటే మిస్ అవ్వటం కదా. తేనెటీగలు తగ్గేసరికి ప్రొడక్షన్ తగ్గిపోతుంది, కాస్ట్ పెరుగుతుంది. ఈగల్ని పెంచి పోషించుకునేటప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఈగలు అట్లా పోతే ఎంత నష్టమో చూడండి. అలా ఈ మధ్య 1-2 ఇయర్స్ నుంచి ఈ సంవత్సరం మరీ ఎక్కువైందన్నమాట. చేత అట్లాంటి నష్టాల వల్ల 5 సంవత్సరాల నుంచి సుమారుగా 350 రూపాయల కేజీ తేనె అమ్మిన భాష ట్యాక్స్ ఎటు అదనంగా 15-20 రూపాయలు పడుతుంది కేజీకి. అది కామన్ అనుకోండి, జిఎస్టీ ట్యాక్స్. అంచేత ఒక 100 రూపాయలు పెంచితే తప్ప ఈ నష్టం నుంచి బయటపడలేం. మళ్ళీ 3-4 సంవత్సరాలన్నా పెంచకుండా మనం తేనె అందరి వలె ఎవరీ రెట్ట పెంచకుండా అట్లా ఇస్తున్నారు. అంచేత అట్లా అని 100 రూపాయలు పెంచడం జరిగింది. ఒరిజినల్గా తేనె 450 రూపాయలు ప్లస్ ట్యాక్స్ ఒక 25 రూపాయలు ఎంతో పడుతుంది మీకు. అలా పెంచడానికి కారణం ఇది, జరిగిన యథార్థం ఇది. అయినా సరే బయట మార్కెట్లో ఇలాంటి ఒరిజినల్ ఆర్గానిక్ హనీలు ఈ రేటుకి మీకు ఎక్కడా దొరకవు. భాషా గారు మనందరి కొరకు అట్లా ఎన్ని సంవత్సరాల నుంచి అందిస్తున్నారు. అంచేత సహృదయంతో మీరందరూ కూడా ఆయన అందిస్తున్న సర్వీసెస్కి ఎన్ని సంవత్సరాలుగా మీరు కూడా అంగీకరించి చక్కగా తేనెను ఉపయోగించుకోండి. 4 కేజీలు 6 కేజీలు 2 రకాల ప్యాకింగ్స్లో మీకు ఇంటికి వస్తున్నాయి. ఇక్కడి నుంచి కూడా వారు ఆలోచిస్తున్నారు 2 కేజీల ప్యాకింగ్ కూడా మీకు ఇస్తే బాగుండని. మీ సాధకులు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి వారికి కూడా రిక్వెస్ట్లు వెళ్ళాయి కాబట్టి అలా కూడా ఆలోచించి మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కొత్త వాళ్ళు ఎవరైనా వాడుకోవాలన్నప్పుడు అలా కూడా తెప్పించి వాడుకుంటారని. అంచేత ఈ కారణాలతో తేనెలో ఇట్లాంటి మార్పులు వచ్చినాయి. మనం కూడా ఇక్కడి నుంచి భాషా గారికి ఒక రిక్వెస్ట్ చేసాం. ప్రతి బ్యాచ్కి తేనె వచ్చినప్పుడు ఏ పోత అనేది బాటిల్ మీద లేబుల్ ఏమంటే వేస్తున్నారు, ఇన్ని సంవత్సరాలకు వస్తున్నది, ఇప్పుడు కూడా అట్లా ఇస్తారు. ఇంకోటి కూడా యాడ్ చేయమన్నాం. ప్రతి బ్యాచ్ని మంచి ఒరిజినల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్కి పంపి ఆ ల్యాబ్ రిపోర్ట్ను కూడా మరి సాధకులు కొరియర్లో తెప్పించుకునే వారికి, డైరెక్ట్గా వచ్చి కొనుక్కునే వారికి కూడా అలాంటిది ఇవ్వమని చెప్పాను, ఇంకా కాన్ఫిడెన్స్ పెరగటం కొరకు. ఎప్పుడన్నా పొరపాటుని గడ్డగట్టినా ఇది కల్తీ అనుకుంటారు కదా, ల్యాబ్ రిపోర్ట్ ఉంటే మీకు భయం ఉండదు. ఇక ఒరిజినల్ ల్యాబ్ రిపోర్ట్తో కూడా మీకు తేనె పంపిస్తారు. మరి న్యాచురోపతి ఫాలోవర్స్ అందరి కొరకు 30 సంవత్సరాల పైనుంచి అందిస్తున్న భాషా తేనె మరి మన ఫాలోవర్స్తో పాటు ముఖ్యంగా న్యాచురోపతి ఫాలోవర్స్ అందరూ కొత్త వారు ఎవరైనా తెప్పించుకోవాలన్నా మరి bhashahoney.com వాళ్ళ వెబ్సైట్లోకి వెళితే డైరెక్ట్ ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ కావాలంటే భాషా హనీ కోసం 8142762222 ఈ నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. మరి భాషా గారు అందించే ఒరిజినల్ తేనె మన ఫాలోవర్స్కి అటు వంటలకి, జ్యూసులకి, ఫాస్టింగ్లకి ఎంతో అద్భుతంగా చక్కటి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఫాలోవర్స్ అందరం అట్లా ఉపయోగించుకుందాం. భాషా గారికి మనందరం సహకరిస్తూ చక్కగా తేనెను ఉపయోగించుకుందాం విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.